టైం వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన విషయంలో ఇవే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అచ్చం రెంటపాళ్ల మాదిరిగానే జనాలు పెద్ద ఎత్తున తమ అధినేతను చూసేందుకు పోటీపడ్డారు. దీంతో పోలీసులే కాదు జగన్ సైతం ఇబ్బంది పడ్డారు. ఇదే సమయంలో ఎవరికైతే సంఘీభావం ప్రకటించేందుకు వచ్చారో వారినే పూర్తిగా కలవలేని పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకీ పరిస్థితి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కనిపించిన సీన్ ఇది. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేదని చెబుతూ వారి కష్టాలు తెలుసుకునేందుకు, పరామర్శించేందుకు జగన్ బంగారుపాళ్యం వచ్చిన సందర్భంలో కనిపించిన దృశ్యాలివి. మామిడి రైతుల పరామర్శ యాత్ర అంటూ బంగారుపాళ్యం మండికి జగన్ వచ్చిన సీన్లు అచ్చం రెంటపాళ్ల పర్యటననే గుర్తు చేస్తున్నాయన్న టాక్ వినిపిస్తుంది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా రెంటపాళ్ల మాదిరిగా పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు 1,00,000 నిబంధనలు పెట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవడమే కాదు, భారీగా సిబ్బందిని మోహరించారు. చెక్పోస్టుల్లో తనిఖీలు, ఆధార్ కార్డులు చూపించి పంపించడాలు, సీసీ కెమెరాలు, ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఉదయం 10 గంటల వరకు అదుపులోనే ఉన్న పరిస్థితి ఆ తర్వాత మారిపోయింది. కేవలం 500 మందికి మాత్రమే అనుకున్న చోట 3,000 మందికి పైగా జనం తోసుకువచ్చారు. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కేవలం ఇక్కడే కాదు, హెలీప్యాడ్ వద్దకు కేవలం 30 మందికి మాత్రమే అనుమతన్నారు. కానీ అక్కడ 2,000 నుంచి 3,000 మంది వరకు వచ్చారు. హెలీప్యాడ్ వద్దకు వెళ్లే సమయంలో నాయకులను సైతం తొక్కుకుంటూ కార్యకర్తలు వెళ్లారంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఇక హెలీప్యాడ్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు జనం భారీగా తరలివచ్చారు. కేవలం 20 నిమిషాలు పట్టాల్సిన ప్రయాణం 2.5 గంటల పాటు సాగింది. చివరకు మండిలోకి ప్రవేశించిన సమయంలో పరిస్థితి మరింతగా దిగజారింది. ఒక్కసారిగా వందలాది మంది పోటెత్తడంతో పోలీసులు అప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు పక్కకు పోయాయి. చివరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం పూర్తిగా రైతులను కలవలేని పరిస్థితి నెలకొంది. చివరకు కూటమి ప్రభుత్వ తీరుపై జగన్ స్పందిస్తున్నా అది కూడా సరిగా అర్థం కాని పరిస్థితి నెలకొందంటే అక్కడ ఏ స్థాయిలో జనం తరలివచ్చారన్నది అర్థం చేసుకోవచ్చు. చివరకు ఏం చేయలేని పరిస్థితుల్లో వైఎస్ జగన్ మామిడి రైతులను పూర్తి స్థాయిలో పరామర్శించకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు రైతులందరూ కూడా ఆగసాట్లు పడకుండా ఉంటే, రైతులకు సమస్య లేకపోయిందంటే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నాడు కాబట్టి వాళ్ళ సమస్యలు ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణుల నిద్ర నుంచి ప్రభుత్వాన్ని లేపడం కోసం ఇన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రందనని వినిపిస్తా ఉన్నారు. ఇక్కడే అనేక ప్రశ్నలు, మరెన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు, వైసీపీ నాయకులు. వైఎస్ జగన్ వస్తుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు అంతగా నిబంధనలు, ఆంక్షలు పెడుతుందన్నది వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రధానమైన ప్రశ్న. ఎందుకు కూటమి నేతలు ఇస్తున్న సమాధానం శాంతి భద్రతల కోసమేనని. రెంటపాలలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఏం జరిగిందో అంతా చూశారని, మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసేందుకే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. చిత్తూరు జిల్లా వెళ్ళా, బంగారుపాలెం వెళ్ళా. బంగారుపాలెంలో రైతులందరికీ పిలిచి పలకరించాలి. లేకపోతే ఆ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఏ విధంగా వ్యవహారం జరుగుతుందో అడగాలి. ఒక ప్రోగ్రాం ఇస్తారు, 5-6 జిల్లాల నుంచి ఒక టార్గెట్, ఈ నియోజకవర్గానికి ఇన్ని వేల మంది రావాలి, ఇన్ని వాహనాలు పంపిస్తున్నాం, ఇంత డబ్బు పంపిస్తున్నాం, ఈ సంఖ్యకి తగ్గకూడదని 5-6 జిల్లాల నుంచి రైతుకి పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేశారంటే ఇది కావాలని చేసిన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నిజమే, జగన్ బంగారుపాళ్యం పర్యటనలోనూ కొన్నిసార్లు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ క్యాడర్ను పోలీసులు నియంత్రిస్తున్న వేళ పలమనేరు మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక డీఎస్పీని చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి దూషించడం లాంటి ఘటనలతో పరిస్థితి మరింత వేడెక్కింది.
ఈ సందర్భంగానే కూటమి నేతలు వైసీపీ అధినేత తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిజంగా రైతుల సమస్యలు వినేందుకు జగన్ వచ్చి ఉంటే, వారందరినీ ఒకచోట చేర్చి సమావేశం ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లడం ప్రతిపక్ష పార్టీ నేతగా తమ అధినేత బాధ్యతని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే వైఎస్ జగన్ పర్యటన ఉన్న ప్రతిసారి పరిస్థితులు ఇంత ఉద్రిక్తంగా మారడంపై వైసీపీ కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.